దయచేసి వినండి. ట్రైన్ నంబరు 670 శివాజీ సేన నుండి గుర్రపాలెం వెళ్లే రోస్టింగ్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 7వ నెంబర్ प्लेटफॉर्म పై రానుంది. यात्रिकन कृपया ध्यान दें. गाड़ी नंबर 7600 शिवाजी सेना से गुर्रपालम जाने वाली रोस्टिंग एक्सप्रेस थोड़ी ही देर में 7वें नंबर प्लेटफॉर्म पर आएगी. योर काइंड अटेंशन प्लीज. ट्रेन नंबर 6700 शिवाजी सेना to Gurrepalam roasting express is expected to arrive at platform number హాయ్ హలో వెల్కమ్ హిందూ బంధువులందరికీ నమస్కారం. మనం అర్జెంటుగా వద్దు నువ్వు స్టార్ట్ చేయి. నా పాయింట్ రా. ఎరా ముసలి లంచా కొడక నీ అమ్మని తెంగ పిచ్చిపోకు కిరణ్ గారు వచ్చారు. నాతో పాటు మన ప్రహ్లాద, కిరణాస్త్రం గారు, నరసింహ గారు, పార్తి గారు కూడా వచ్చారు. ఇంతమంది వచ్చి ఆపేస్తున్నారు ఏంటన్నా ఫ్లో. అన్ని వెజ్, అందరు వెజ్ పాపం. మీరు ఏమైనా చెప్తారా? స్టార్టింగ్ తొలి పలుకులు ఓకే నేనే చెప్తాను. నువ్వు అవన్నీ చెప్పకు నాకు. ఫస్ట్ నువ్వు ఆ టైటిల్ చూపి. అరే ముసలి లంచా కొడక ఎర్రి పూగు నమ్మడ్డ, అది కూడా కదా కింద చూపించు. అరే పిచ్చి పూగు నమ్మడ్డ, ఎవడ్రా నీ ఎడిటర్, ఎవడ్రా నీ టైటిల్స్ చేస్తుంది? ఎర్రి పూగ్గాడు కనీసం స్పేస్లు ఇవ్వరా? రాముడి బొమ్మలను కాల్చిన మిలియన్స్ కాల్చిన అని పెట్టాలన్నప్పుడు కాకి లీకి మధ్యలో ఎందుకురా స్టార్ మార్కేసో? ఎర్రి పూగ ఎర్రిపోకు నా కొడక. అసలు ఏదిరా స్పెల్లింగ్ అది? రాముడు స్పేస్ బొమ్మను స్పేస్ కాల్చిన స్పేస్ తమిలియన్స్ స్పేస్. ఎవడు నీ అమ్మ గుద్దలోకి దోసావా లంచా కొడక? మొన్న హాస్పిటల్ బెడ్ మీద పడి ఎర్రిపోక. నెక్స్ట్ ఇది పెట్టు అబ్బా, నెక్స్ట్ ఇది పెట్టు. బేబీ ఐ లవ్ యూ. అమ్మాయిలను వేధిస్తున్న స్వామీజీ బాబాలు కాదు కామాంధుల. అరే లంచా కొడక, తనాల్లో 9 ఏళ్ళ అబ్బాయి మీద రేప్ చేస్తే ఎవడరా వెళ్ళాడిని కాపాడింది? ఎవడరా ఆడికి సపోర్ట్ ఇచ్చిన? ఎర్రిపుగ్గాడు. ఏదైతే అది అయిందండి, సాతాను ప్రభావం అని చెప్పి తీసు. చిన్నజీరు స్వామి ఏం చేశాడు రా లంచా కొడక? చిన్నజీరు స్వామి ఫోటో ఎందుకు వేసావురా ఇక్కడ? ఎర్రిపుక ముసలి ముండా కొడక. 26 నిమిషాలు వీడియో, అందులో ఎర్రిపుగ్గడి నువ్వు మాట్లాడేది ఏముండదు. ఆడి వీడియో ఈడి వీడియో దెంగి వేసుకోవడం తప్పించి 3 యాడ్లు రావాలి మనకి. అవి కూడా అగ్రెసివ్ యాడ్ చేస్తావు. ప్రహ్లాద్ గారు ఆడు చూసారా? పైన 3 అమ్మాయిలు వేసాడు, కింద యాజ్ ఇఫ్ చిన్నజీరు స్వామి ఏళ్ల వైపు చూస్తున్నట్టు. లంచా కొడుకు. అసలు చూడండి అండి. నెక్స్ట్ కింద టైటిల్ చదువు శివాజీ అన్న దానికి. టైటిల్ చదువు దాని కింద. పరారీలో ఉన్న స్వామీజీ పోలీస్ అర్ధరాత్రి అమ్మాయిలతో పాడు పనులు. అర్ధరాత్రి అమ్మాయిలతో పాడు పనులు చేస్తున్నారా? స్వామీజీలు చేస్తున్నారా? ఎర్రిపోక టైటిల్ పెట్టడానికి రాని పిచ్చి పుగ్గడివి నీకెందుకు రా యూట్యూబ్ ఛానల్ ముసలిముండా? నెక్స్ట్ ఎవడు ఫోటోలు పెట్టాలి? ఆ పరారీలో ఉన్నోడు ఫోటోలు పెట్టాలి. చిన్నజీఆర్ స్వామి ఏం చేశాడు? వచ్చి నీ గొద్దని దెంగాడా లేకపోతే నీ కూతురుని దెంగాడా? నెక్స్ట్ పెట్టు శివాజీ అన్న. నెక్స్ట్ పెట్టు. నాకు ఇందాక 10 రోజుల నుంచి ఈ వీడియోలు చూస్తుంటే కాలిపోతుంది. అది కాదు 3 days ఎక్కువది. ఇది కాదు లెఫ్ట్ లో. ప్రహ్లాద్ గారు మధ్యలో ఈడు ఆపరేషన్ కన్నా గ్యాప్ వచ్చింది కదా, వ్యూస్ తగ్గిపోయింది. పెంచుకోవడం కోసం ఈడు చెప్పా కదా, వ్యూస్ కోసం కుదిరితే వాళ్ళ అమ్మాయిని కూడా పడుకోబెట్టేస్తారు. ఏంట్రా దాని టైటిల్ చదవండి ఎవడైనా. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తల్లి చేతిలో RSS ఘోర కింద ఇంకా అవమానం, కాషాయ మోకల్లో కలకలమా? ఏరా లంచే కొడక. సుప్రీంకోర్టు చీఫ్ వాళ్ళ అమ్మ అయితే ఏంటి పెద్ద దేవత?
ఎక్కడి నుంచి దిగొచ్చిందా ఆ ముండా? అందులో ఏం మాట్లాడిందో తెలియదు కాబట్టి నేను ఇంకంతకంటే ముందుకెళ్ళట్లేదు. ఎవడైతే మాకేంట్రా, సుప్రీంకోర్టు చీఫ్ అయినా ఇష్టం వచ్చినట్టు వాగితే కొత్త దెంగుతాం. ఏంటిది ఆర్ఎస్ఎస్ ను చావు దెబ్బ కొట్టిన, చావు దెబ్బ కొట్టిన అరే లంజ మహిళ కొడక, ఎవరు? ఈ కొట్టిన మహిళ తర్వాత ఈకి మహిళకి మధ్యలో గ్యాప్ ఉండాలిరా ఎర్రిపోక. తెలుగు మీడియమేగా ఏ మహిళ? నీ అబ్బా. ఏ మహిళ? ఆ, నీ 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 బాబు నీకు చదువు నేర్పిలేదురా లంజా కొడక? ఆర్మీలో చేసి వచ్చాడన్నావు. ఫ్రీ ఎడ్యుకేషనే కదా ఇక్కడ అప్పుడు చూడు, కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో. ఇప్పుడు ఎక్కడైనా ఆడుతున్నాడు ఇటు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వద్దలు ఆడుతున్నాడా దీని ఆ? మీద? కాదు, చర్చాలు అమ్మ కొత్తలో ఆడుతున్నాడు. ఈ తెలుగు మీడియమే కదా ఈ లంజా కొడుకు. తెలుగు మీడియమే. నీ పొగడగాడు. అమ్మ. నెక్స్ట్ ఈడు గత 10 days నుంచి ఆ టెక్సస్ లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి ఈడి టైటిల్స్ చూడు. ప్రపంచాన్ని హిందువుగా మారుద్దాం అంటే మన చంద్రబాబున వీళ్ళు అనుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ మోడీతో సహా. చెప్పాడరా కిందనేమో నీ గుర్తులోకి ఫోన్ చేసి చెప్పాడు. కింద ప్రవీణ్ పగడగల్ అక్కడ మొహం ఏంట్రా చచ్చిపోయిన, అరే నేను ఆల్రెడీ సచ్చాను ఇంకెందుకురా దెంగుతున్నావు అని చెప్పి. ఏంట్రా అది? ఆడి చూడు మళ్ళీ బాగా వేసుకున్నాడు. నార్మల్ టైటిల్ కూడా చేరిపోయిన చంద్రబాబు అట. డిలీట్ కాకముందే చూడండి, చూసేయండి అంట. హైలైట్ చూడు, ఆర్ఎస్ఎస్ లో చేరిన చంద్రబాబు అని ఆరో తీసుకెళ్లి వైఎస్ షర్మిల గుద్దలోకి పెట్టాడు. అంటే అన్నదన్నమాట. వీడియో డిలీట్ కాకముందే చూసేయండి. దానికి చర్చిలకు డైలాగ్ పోటీగా బాక్స్ అని ఒకటి హిందువులు ఉంటది. ఎలా? ఎర్రిపోక నీ ట్రైనర్, నీ ఎడిటర్ కి ట్రైనింగ్ కావాలంటే నా దగ్గర పంపించు. దానికి డైలాగ్ బాక్స్ అని చెప్పి ఒక క్లౌడ్ సింబల్ లాంటిది ఉంటది, అది నేర్పిస్తాం మేము. నీ అమ్మ చిన్నపిల్లలు బాగా చేస్తారు, కామిక్ డిజైన్లు చేసే చిన్నపిల్లలు ఉంటారు చూసావు, స్కూల్లో ఎప్పుడైనా కాంపిటీషన్ పెడితే వాళ్ళు నీకంటే బాగా చేస్తారు ఎర్రిపోక. చర్చిలో దొంగల ఏంట్రా? ఏది ఆ టాపిక్ ఎంతసేపు పెట్టాడన్నా, చర్చిలో దొంగలు అనేది లంచ కొడుకు. 36 నిమిషాలు ఈడు చర్చిలో. ఎంతమంది చూసారు చూడు, ఎంతమంది చూసారు చూడు. అది కాదువే, మొన్న వేసాను కదా 1.6K, కానీ ఇదే దశంభాగాల కోసం చెప్పాడు కదా, అదే ఈ లంజా కొడుక్కి మనోళ్ళ మొహం చూపిస్తే గాని, ఇప్పుడు మనోళ్ళ మొహం చూపించాడు. వాయిస్ గురించి మాట్లాడడం కానీ చూడు, 8,000 మంది చూసారు 3 గంటల్లో. ఆడి చర్చ్ గురించి 8 రోజుల క్రితం మాట్లాడితే 1,000 మంది కూడా చూడడానికి గగనం ఆడికి. ఇంకా దసరా పండగకి ఆర్ఎస్ఎస్ మీద పెట్టాడు 29K వెళ్ళింది. నా స్క్రీన్ పెట్టండి సార్. వచ్చారా? సారీ. ఏటి కిరస్తోన్మాదాన్ని కాలరాద్దాం అని పిలుస్తున్న జాంబీ గారు. శివాజీ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి అందరూ కామ్. అందుకని మేమేం చేస్తామంటే మా భారతదేశాన్ని కూడా శివాజీ అన్న లేయర్ వేసి ఉంది. నేనే వేసా, వాయిస్ వస్తే చాలు. ఓకే వినండి, కామ్ వినండి. అందుకని మేమేం చేస్తామంటే మా భారతదేశాన్ని కూడా క్రైస్తవ్యంలో కలిపేయాలి అని మేము ప్రయత్నం చేస్తాం. వినపడుతుందండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే మేమేమంటున్నామంటే మా భారతదేశం అన్నాడు. ఫస్ట్ నుంచి పెడుతున్నా మళ్ళీనండి. అందుకని మేమేం చేస్తామంటే మా భారతదేశాన్ని కూడా క్రైస్తవ్యంలో కలిపేయాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం కాదు, హిందుత్వం ఉండకూడదు. అందుకని మేమేం చేస్తామంటే మా భారతదేశాన్ని కూడా క్రైస్తవ్యంలో కలిపేయాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం కాదు, హిందుత్వం ఉండకూడదు. మిస్టర్ జాంబీ గారు ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు? మా భారతదేశాన్ని వినిపిస్తుందా వినిపించట్లేదా? అంతే, చాలా క్లియర్ గా వినపడిందండి. ఒక్కసారి శివాజీ గారు మ్యూట్ లో ఉండండి, గాలి వస్తుంది మీ దగ్గర సౌండ్. ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండండి, 30 seconds పెడతారు. అందరూ మ్యూట్ లో ఉండండి, మొత్తం అందరూ అలా మ్యూట్ లో ఉండండి. మళ్ళీ ప్లే చేస్తా. అందుకని మేమేం చేస్తామంటే మా భారతదేశాన్ని కూడా క్రైస్తవ్యంలో కలిపేయాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం కాదు, హిందుత్వం ఉండకూడదు. ఇంక మీరు మాట్లాడండి.
ఏంటి హిందుత్వం ఉండకూడదు, భారతదేశం క్రైస్తవంలో కలిపేస్తావు? ఎవడమ్మమ్మ కూడా సొమ్మరా కలిపడానికి? అయ్యా నువ్వు ఫస్ట్ పాయింట్ మర్చిపోయావు. మా భారతదేశాన్ని అంట, మన భారతదేశం కూడా కాదు, ఆడి భారతదేశం అంట, ఆడు కలిపేసుకుంటాడంట. ఈ భారతదేశంలో, ఈ వాళ్ళ భారతదేశంలో హైందవ్యం ఉండకూడదు, హిందుత్వం ఉండకూడదు, క్రైస్తవ్యంలో కలిపేయాలి. తప్పేం లేదు, ఏమన్నాడు? తప్పేమీ లేదు. ఇప్పుడు మీరు అతను వీడియో ప్లే చేయండి, ఇంక చాలు, మీకు అర్థమైన మ్యాటర్. ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఇది ఎప్పుడుది కిరణ్ గారు? ఆల్మోస్ట్ 1.5 2 years బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాడు కదా ఈ మాట. అది ఈ మాట 2 ఏళ్ల క్రితం అండి. ఇప్పుడు కూడా ఇదే మాట్లాడతారు మీరు అడిగితే. ఈ ముంజా అయ్యా ఇవాళ అయితే 18+. నేను వెళ్ళిపోతున్నాను, బ్యాక్ సైడ్ లో ఉంటాను, మీరు మాట్లాడుకోండి. నేను ఇక్కడ ఉండట్లేదు, ఇంకా మీరు ఇష్టం మాట్లాడుకోండి మీరు. అది ఇవాళ అయితే 18+. ముసలోడికి చెవుల్లో నుంచి రక్తం వచ్చేదాకా దెంగుతాం. మొన్న కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాడు, ఈసారి గుద్దకు ఆపరేషన్ చేయించుకుంటాడు. ఎక్కడ ఏం తీపిచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు. ముసలోడికి ఇవాళ దసరా పండగ అంటే ఏంటో చూపి. శివాజీ గారు, ఇది ఈ రోస్టింగ్ వాటికి ట్యాగ్ చేశారా? చేస్తున్నాను, అదే పనిలో ఉన్నాను. అదే ఆడు నైట్ అంతా కూర్చుని చూస్తాడు. ఇవాళ లైవ్ 3 దాకా 4 దాకా ఆగకూడదు, ఆగినా కూడా దెంగుతానే ఉండాలి. ఆడి ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాం కావాల్సి వస్తే. ఈడికి మనోళ్ళు పాపం ఈడికి మనోళ్ళు పాపం ఈ లంజా కొడుకు మీద జాలి చూపించి మన గోపి గారు, శివాజీ అన్న, ఈ లంజా కొడుకు ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆడియో బయటకు వస్తే గోపి గారు ఇలా చేస్తున్నారు ఏంటండి, నన్ను వదిలేయండి అని అడుక్కు దెంగితే పిచ్చి పూగు నా మడ్డగాడిని ఈయన్ని వదిలేశారు మనోళ్ళు. అది ఈడి పరిస్థితి. ఆ ఎక్స్పోజ్ లో లేదండి, ఆ ఎక్స్పోజ్ ఉంది కదా మన 1500 కోట్ల ఎక్స్పోజ్, అందులో ఫస్ట్ ఎర్రి పూగ్ అయింది పిచ్చి పూగ్గాడే. తెలుసు. అది మనం మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ప్లే చేస్తే కుదురుతుంది. అది ఎక్కడుందో ఎతకాలి ఇప్పుడు. మన శివాజీ అన్ను మన గోపి గారు పాపం ఆడికి ప్రామిస్ చేసామని, లేదబ్బా మనం వాడికి ప్రామిస్ చేసాం, ప్రామిస్ చేసినప్పుడు మనం నిలబడాలి అని చెప్పి మన వాళ్ళు మంచితనం చూపిస్తున్నారు ఆ ముంజకి. అడుగుతున్నారు ఇప్పుడు. అదే అండి, మన 1500 పీటర్ పాస్టర్ గారు, డేవిడ్ పాస్టర్ గారు, మన యాక్టర్ రాజు గారు 1500 కోట్ల ఫస్ట్ దొరికిపోయింది ఈడే కదా. అది అతని దాంట్లో కూడా పెట్టాడు. ఈయన అడుగుతుంది అది కాదండి, ఇప్పుడు నేను ప్లే చేసింది అడుగుతుంటున్నారు. అప్పుడు గోపి గారికి చేసి బతిమలాడుకున్నాడు. అది కాకుండా వెంకటేశ్వర స్వామి తిట్టినప్పుడు కూడా వదిలేయండి ప్లీజ్ అండి అని ఆశ్లేష గారిని బతిమలాడుకున్నాడు. చాలా సార్లు వీడికి మనం ఇది ఇచ్చాం. వీడికి బాగా నూరుదోల బాగా తిరిగింది. వీడికి మాత్రం లండి కొడుకు ఏముందన్నా సింపుల్, ఎవడు నన్ను ఏం అనట్లేదు. ఇప్పుడు కరుణాకర్ గారు గాని లలిత్ అన్న గాని అందరు వదిలేశారు వీడిని. సర్లే పాపం కనీసం వచ్చి మాట్లాడాడు ఈడని వదిలేశారు. మంచి ముసుగు వేసుకొని వచ్చాడు కదా, అది వదిలేసేదానికి మనోళ్ళు ఏం మాట్లాడట్లేదు అని ఆడికి అర్థమైంది. పిచ్చి వాగుడు వాగుతున్నాడు ఈ కుక్క. ఎంగేటి మాట్లాడతారో నాకు లింక్ ఇవ్వడానికి ఇష్టం లేదు, అది లేదు ఇది లేదు అనుకుని గోల్ దింగుతుంది. ప్లే చేస్తా దుమ్మెత్తి పోస్తే మీరు వెంటనే నీళ్లు ఇవ్వండి. నేను మనస్ఫూర్తిగా మన అక్కను ఆశీర్వదిస్తున్నాను. నీకు అక్క, నీ అమ్మ నీకు కూతురు వయసు ఉంటదిరా. యాజ్ ఏ భారతీయునిగా మన నవత అక్కకు నువ్వు భారతీయుడివి కాదు కదరా, నువ్వు క్రైస్తవుడివి కదా. నీకు దేశం కన్నా నీ దేవుడు ఎక్కువ కదరా, ఎరుపుకులని చూడక. నువ్వు భారతీయుడివి కాదు. ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, దీర్ఘాయుష్ని ఇవ్వాలి, వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. నేను మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను. మీరందరూ కూడా మనసులో ఆమేన్ అని చెప్పండి. మన యేసయ్య మనకు నేర్పింది ఏంటంటే, మీ శత్రువు మనసులో ఆమేన్ అని కాదన్నా, అందరూ ఏం చెప్తారంటే మేరీ లంజ యేసు లంజ కొడుకు, ఇదే అనుకోండి అమ్మా అందరూ మనసులో కొత్తగా అనేదే ఉంది. పాపం ఈడు మర్చిపోయినట్టు ఉన్నాడు ఈ జాంబీ పెచ్చలంజోడుకు. ఆకలి కొని ఉంటే మీరు వెంటనే భోజనం పెట్టండి, ఈడు నోట్లో మొడ్డట్టండి. మీ శత్రువు దాహం కొంటే మీరు వెంటనే నీళ్లు ఇవ్వండి, ఈ నోట్లో వచ్చిపోయండి. మీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యండి, మీరు మాత్రం వచ్చి ఈడి కొద్దిలో రోడ్డు తెంపండి.
వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళ దేవుడు వచ్చి చెప్తే గాని ముండలకి తెలియట్లేదు. ఒకటి ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి, ఒకటి దాహంతో ఉంటే నీళ్లు పోయాలని చెప్పి. మనం కుక్క కనపడినా పిల్లి కనపడినా కూడా బాస్తాం. వీడికి దేవుడు వచ్చి చెప్పాడు కాబట్టి చెయ్యాలంట, లేదంటే చెయ్యక్కర్లేదంట. ఈడు గుద్ది ఈడు కడుక్కుని వెళ్ళిపోవచ్చు అంట. అసలు కనిపించడం ఏంది? రోజు తినేటప్పుడు ఓ ముద్ద పక్కన పెడతాం, తినడం అయిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి బయట పెడతాం. దేనికి? ఏ కాకులు పిచ్చుకలు తింటాయని. ఎండాకాలం వస్తే ఇంకా గిన్నెలతో నీళ్లు తీసుకొచ్చి డాబాల మీద లేకపోతే రోడ్ల మీద పెడతాం. ఎత్తి పైన పక్షులు తాగుతాయి, బయట రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఏ ఆవులు కుక్కలు పిల్లులు ఏవో ఒకటి పాపం ఎండ ఎక్కువ ఉంది కదా అని చెప్పి తాగుతాయని. దీనికి ఎవరు మా దేవుడు ఏంటి మాకు చెప్పరా? దీన్ని కామన్ సెన్స్ అది కూడా చెప్పాలి. ఈ లంచ్ బోర్డుకి అది కూడా వేసి కూడా చెప్పాలి. చెప్పకపోతే చేయరు. ప్రేమించండి అని మాత్రమే కాకుండా మిమ్మును వలె మీ పొరుగువానిని ప్రేమిస్తూ మీ శత్రువులను కూడా క్షమించి ప్రేమించండి అని చక్కటి నీతి బోధలు మన యేసు ప్రభు వారు క్రైస్తవ. అదే కదా బీకేఆర్ గాడు నేను మంచం పట్టేస్తాను అనగానే గింజుకుపోయావు. ఏమైనప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం ఏ మంచం ఎక్కి గట్టికి దంగలేదని అందుకు ప్రేమించలేకపోయావా? ఒక పాస్టర్ ఆత్మను ఇంకో పాస్టర్ తీసుకుంటే అసలు మామూలుగా ఉంటుంది ఏంటండి? పొరుగువాడ బొంగ సొంత క్రైస్తవుడని ఏసుపాటు దొరుకుతారు. అంతేందుకు మొన్న అమతేజ గారి విషయంలో ఏం జరిగింది? ఆత్మల్ని తీసుకెళ్ళడం వరకు పక్కన పెట్టండి. ఈయన మాట అంటేనే ఈడు పాడలేడు. మళ్ళీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువుల కోసం ప్రార్థన చెయ్యండి అంట. ఈ మాటలు ప్రపంచాన్ని కదిలించాయి, ప్రపంచ మానవుల్ని ఆకర్షించాయి. కనుక ప్రపంచాన్ని కదిలించడం ఆకర్షించడం కాదురా, వాళ్ళు మెజారిటీగా ఉన్నప్పుడు ఓచ కోతలు కోసారు. అక్కడ రాజుని చచ్చిపోయే ముందు ఆడికి బాప్తిజం ఇచ్చి ఈడు మారాడు, రాజు మారాడు కాబట్టి మీరు అందరూ మారాల్సిందే అని జనాల్ని దెంగి మార్పించారు. అంతేగాని ఏసుగడేం పీక్ అట్ల కట్టింది లేదు అక్కడ. ఎర్రిపుక పేపల్ బుల్స్ తీసుకొచ్చి దేశంలోని ఏదైతే క్రిస్టియన్ దేశం కాదో ఆ దేశంలో ఉన్న సంపద అంతా దోచుకోమని చెప్పాడు రా నీ పోపుగాడు. అది ఎవడి పేరు మీద? నీ ఏసుగాడి పేరు మీద. కబ్జాలు చేస్తారా, కబ్జాలు పెంచలని చూడకల్లారా. ఆఫ్రికాలోనేమో ఆ లేడీని ఏది బట్స్ ఎక్కువగా ఉన్నాయి నార్మల్ జనాల కన్నా కాస్త సైజ్ ఎక్కువ ఉందని చెప్పి ఆవిడ తీసుకెళ్లి జూలోని ఏది పశువుని కట్టినట్టు కట్టి పడదెంగి ఆవిడతో మ్యూజియం లో చేయించారు. ఆవిడ చూడడానికి ఏంటి వీళ్ళకి టికెట్లు పెట్టి డబ్బులు సంపాదించారా మీ క్రిస్టియన్లు. ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఆవిడ ఇక్కడ మరి బతికున్నప్పుడు ఎలాగో ఆవిడ గౌరవం లేదు, కనీసం చచ్చిపోయిన తర్వాత అయినా గౌరవం ఇవ్వండిరా నాయన అని చెప్పి ఈ ఆఫ్రికన్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ బాడీ తీసుకొచ్చి ఆవిడకి అంత్యక్రియలు చేశారు. ఇది మీ క్రిస్టియానిటీ ప్రపంచానికి నేర్పింది. బానిసత్వం అంటే ఏంటి? కూతుర్ని ఎలా దెంగాలి, నీ చెల్లికి సొల్లు రాకపోతే ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవారా నేర్పించింది నీ క్రిస్టియానిటీ? ప్రపంచంలో అత్యధికులు క్రైస్తవ సమాజంగా జీవిస్తున్నారు. మన యేసునాయనికే మహిమ ఘనత ప్రభావం. యేసునాయన కాదు రాడు, పెద్ద దొంగ పువ్వులు అంజోడు కాడు. అది కాదండి, అత్యధికులు ఎలా జీవిస్తున్నారు ఏది ఒకసారి రికార్డ్స్ క్రిస్టియానిటీ. ప్రపంచంలో మెజారిటీగా బతికేది నాస్తికులు, నీ క్రిస్టియన్లు కాదు. అంత గట్టిగా మాట్లాడితే తొరకోలు కరెక్ట్ గట్టి కూర్చున్నారంటే నీ క్రిస్టియానిటీ మొత్తం ఎగిరి తెంగుతుంది. ఈ లిబినాన్ మీ ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి కదా, మరి అందులో ఉన్న వాళ్ళు అందరూ ముస్లింస్లోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారు? వాళ్ళు కూడా ప్రేమకమే కదా నీలాగా వచ్చి బాబు మీ ఏసుగడి పెద్ద దొంగలంజుడికమ్మ మా అల్లాన్ని నమ్ముకో అమ్మ అనగానే వెళ్ళిపోయారా? యుఎస్ లోని మీ చర్చిల్ని తీసుకెళ్లి ఏది బార్లు గాను పబ్బులు గాను మొన్నే మసీదుగా కన్వర్ట్ చేస్తున్నారు. మరి మీ యేసునాయన ఏం పెడుతున్నాడు? సిలువు మీద కూర్చొని ఆ డాతులు లెక్కెట్టుకుంటున్నాడా? కలుగుగాక ఆమేన్ అంటూ కామెంట్ రాయండి. లేకపోతే జర్నలిస్ట్ నవత అక్క ఆల్మోస్ట్ దాదాపుగా ప్రతి వీడియోలో
ఇస్లాంను గాని క్రిస్టియానిటీని గాని టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా విషయం కక్కుతూనే ఉంటుందండి. టార్గెట్ చేయడం అక్కడ ఏం జరిగిందో అని చెప్తుంది. నీకు కళ్ళు తెంగిరి కాబట్టి నీకు అలా కనిపిస్తున్నాయి పిచ్చలంజుడక. అది కాదండి, అదే కదా వీడి కూతురు వయసు ఉంటుంది, ఈ కూతురుని కూడా అక్క అని పిలుస్తాడేమో లంజోడుకు, ఎందుకంటే ఎంగచ్చు కదా కూతుర్ని. గ్రేస్, దాని పేరు గ్రేస్ ఏదో ఉన్నట్టు. చిన్న కుర్రాడు కదా ఇడు, కొంట బచ్చగాడు కదా. బెంగల్ లంజోడు. ఇంకా వీళ్ళ అమ్మ సంకన ఎక్కి పాలు తాగుతారు. ఎందుకనంటే మరి నిన్నెవడన్నాడే ఈ ముసలంజ కొడుకుని అన్నాను. తప్పదు కదా, మీకు నేను యాక్షన్ చూపించడానికి ఇది ఓన్లీ ఆడియో అయిపోయింది. ఇప్పుడు పైసలు రావాలంటే తప్పనిసరిగా క్రైస్తవుల్ని టార్గెట్ చెయ్యాలి. అక్కడ పైసలు రావాలంటే క్రైస్తవులు టార్గెట్ చెయ్యాలో ఏవో గాని ఎర్రిపుగులంజోడక నువ్వు మాత్రం ఏది నీ కంట ఆపరేషన్ ఖర్చు పెట్టిందంతా ఈ వీడియోలు పెట్టి తీసి దిగుదాం అనుకుంటున్నట్టున్నావుగా. మీ వాళ్ళు దర్శనం బాగా చెప్పట్లేదా? వదిలి దగ్గర నిన్ను పిచ్చలంజోడికి ఇదేం మాట్లాడా బొక్క, ఈ దగ్గర ఏం లేదు, ఇది యూట్యూబర్ గా మాడిపోయాడని. అది కాదండి, మరి ఆవిడ ఛానల్ ఏకంగా న్యూస్ ఛానల్ అని పెట్టింది ఆవిడ. ఇది యూట్యూబ్ పెట్టుకుని ఇది ఏడుపు చూడండి, ఆవిడ ఆల్రెడీ 10,000 వీడియోలు చేసిందట. ఇది తిప్పి కొడితే 2,000 3,000 వీడియోలు మాత్రమే చేశాను ఏడుస్తున్నాడు. ఆ న్యూస్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి తేడా తెలియదు పిచ్చలంజోడు. శివాజీ ఆడి మట్టికి ఈ బ్యాచ్ ఏంటండి ఇది పక్కా ఆడికి ట్యాగ్ చేయండి, చూడాలి. ఈ గ్రేస్ గుర్తులేదు మస్తు. నేను డైరెక్ట్ గా వాళ్ళ కూతుర్ని అంటున్నా. శివాజీ ఆ ఫ్యాన్ కొంచెం పక్కకు తెప్ప. ఎక్కడ వస్తుందా ఓడి అమ్మ. అంతా వాళ్ళ ఇంటర్నల్ గా ఉన్నటువంటి థాట్. క్రిస్టియానిటీని 4 చెడామడా తిడితే హైందవులు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. క్రిస్టియన్స్ అలాగే అయితే అది కాదు, అది ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆవిడ తెల్లాలి 90% చూడండి వీడియోస్ మాక్సిమం అన్ని ఏ స్టేట్ లో ఏం జరుగుతుందో ఎక్కడ ఏం జరుగుతుందో. ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడుతుండండి. అది కాదండి, ఆవిడ వీడియోస్ చూస్తే మాక్సిమం టార్గెట్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటుంది, క్రిస్టియన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీకు దాదాపు ఒక ర్యాండమ్ గా 10 వీడియోలు తీసుకుంటే 9 వీడియోస్ మాక్సిమం, ఒక 7 వీడియోస్ ఏమో అన్ని రెగ్యులర్ టాపిక్స్, ఒక 3 వీడియోస్, ఒక 6 వీడియోస్ అవి, 3 వీడియోస్ ముస్లిమ్స్ది, ఒక వీడియో క్రిస్టియానిటీ ఉంటుంది. అది కూడా ఆల్రెడీ జరిగిన దాన్ని ఆవిడ చూపిస్తూ ఉంటుంది, అంతే తప్ప జరగంది కంటెంట్ ఏం క్రియేట్ చేసి పెట్టదు ఆవిడ. ఇలా చోట ఇలా జరిగింది అంటే అది కాదండి, ఇలా హిందూ దేవుళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పడం కూడా తప్పే. అన్ని మూసుకుని కూర్చో వీళ్ళ లెక్కలో మరి అదేనండి. అదే ఇప్పుడు ఈడు మాత్రం ఎక్కడన్నా చర్చి మీద చిన్న రాయి పడితేనే ఇబ్బో మా వాళ్ళు కొట్టేశారు నరికేశారు చంపేస్తున్నారు, అసలు బతకనివ్వట్లేదు మమ్మల్ని నేడవచ్చు. ఈ ముసల్నా కొడుకు అక్క వీడు రేపు మాపు పోయేలాగా ఉన్నాడు, వీడికి అక్క. అయినా దరిద్ర కొడుకులు వీళ్ళ అక్క అన్నా చెల్లి అన్నా తప్పేనండి బాబు. ఈ నా కొడుకులు అన్నా దరిద్రమే మనకి. చెప్పే కదా, అక్క అంటే మరీ డేంజర్. ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందని వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. పనికి మన లంజోళ్ళు మైండ్ సెట్ అలాంటిది. గొద్దలుగా వీడి గ్రేస్ గొద్దలు సుల్లేను అని చెప్పే కదా పుట్టి గొద్దులు పనికి మన లంజ కొడుకు సిగ్గులేదు. నాకు ఎందుకు ఇలా రెచ్చిపోతారంటే మధ్యలో గ్యాప్ వచ్చిందండి, జనాలు స్లో వ్యూస్ చూడలేదు. ఇది వ్యూస్ పెంచుకోవడం కోసం ఎందుకంటే ఇట్లాంటివి మొదలెట్టాడు. ఎప్పుడోసారి బాగా అందరూ వేసుకుంటే అప్పుడు తగ్గుతాడు. మనం వీళ్ళు చెప్పే కదా, వీళ్ళది ఏంటంటే కొట్టగానే ఫస్ట్ కాళ్ళు ఎట్టేసుకుంటారు వెళ్ళిపోయి, అయ్యా క్షమించండి నా కీపుని కూడా 4 పీగారు ఈరోజు జనాలు. అవును బాగా వేసారు.
మంచి కామెడీ చేశారు వేసిన వాళ్ళు కూడా. భలే కామెడీ అనిపించింది తెలుసా, భలే ట్రిక్ చేశారు వాళ్ళు. వీడు పిసుకోలేక చచ్చాడు ఏట్రా బాబు అని. అది కాదు, చెప్తాను దాని గురించి. అదే కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ ఈడు మాత్రం దానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్యాగ్ తగిలిస్తాడు. వీళ్ళంటే మట్టి ప్రసాద్ గారు మట్టిలో కలిసిపోతాడు అనుకున్నాను, బతికిపోయాడు. అదే ఆ మధ్యలో ఉన్నోడికి మాత్రం మొత్తం పైన కింద సెట్ చింపేశారు. ఆడు పాస్టర్ అంట. అంతకు ముందు అదే వీడియోలో ఆడు ఏమన్నాడంటే వీడు పాటలు పాడతాడు అని చెప్పాడు. పక్కన చూసారా పాస్టర్ గారిని ఎట్ట కొట్టేశారు అసలు. ఫస్ట్ పాటలు పాడినాడు, ఏదో గాయకుడు ఏదో అన్నాడు. అదే ఎవరో ఏదో సువార్త గాయకుడు ఏదో అన్నాడు. పాస్టర్ అంటే నేను ఇంకా పక్కన ఇంకోటి ఉన్నాడు అనుకున్నాను. ఆడనే అన్నాడు మళ్ళీ. ఆడే ఊరికే పాటలు పాడేవాడు అంటే పెద్దగా రెస్పాన్స్ ఉండదు కదా. పాస్టర్ అనేసరికి పిలకలు టచ్ అవుతాయి కదా. అది నిజమా అబద్ధమా తెలుసుకునే బుర్ర తక్కువ నా కొడుకులు ఎక్కువేంటి అందరూ అదే. ఈయన చూస్తున్నాం కదా, ముట్టి కిందకి 60-70 ఏళ్ళు వచ్చినాయి, అయినా సిగ్గు లేకుండా చిన్న పిల్లల్ని పట్టుకుని అక్క అక్క. మళ్ళీ కబుర్లు మాత్రం ఆడతారు నోట్లోంచి. ప్రేమించు పక్కన పాస్టర్ అరే నీ ఎంత చూస్తారా అనగానే వీడికి పెరుగుంటే వచ్చేపోయి వారా సిరీస్ చేస్తాడు. వీడు వీళ్ళు ఎంజోడుకు చూస్తాను కాదు, మంచం ఎక్కిస్తాను. అదే మంచం ఎక్కిస్తాను కొంత చంపుతాను కూడా అన్నాడు. జస్ట్ మంచం ఎక్కిస్తా అన్నాడు. అది కాదు, వీడు మాత్రం పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం నీ వల్లే నీ పొరుగు వాడు ప్రేమించని సొల్లు మాత్రం చెప్తాడు జనాలు. వీడు మాత్రం పాటించాడు. ఈ అడుక్కు తినే నా కొడుకులకి యుగో మటుకు తక్కువ ఉండదండి బాగా. ఎందుకంటే 10 ఏళ్లలో ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది కదా. దశంబాగా ఫ్రీగా ఇచ్చేసరికి ఇంత బలిసిపోయి ఎంజాయ్ ఇష్టం చెప్పమాట. అయినా లంచ్ కూడా ఆ ఏజ్ కూడా ఏం చెప్పాడు, ఆడు మొట్టేదాడు గురుసుకోవచ్చు కదా. అదే పక్కన పడి ఆడటం వీళ్ళ బతుకులు. మన గొద్దలో ఏంటంటే వాసన చూసి సప్పరిస్తాడు వీడు కూడా. తేనె పూసిన కత్తి కదా. ఇంకా నా కీప్ చాలా 100 times బెటర్ అండి. కనీసం ఫేస్ టు ఫేస్ మార్చాలి శివాజీ. తేనె పూసిన కత్తి కాదు, ఎలాగో మన అందరి గొద్దల్లో ఏని ఆడతాడు కదా, ఆ ఏని మీద తేనె పూసుకొని నాకే రకం వీడు. పీలో తేనె వేసుకొని తినే రకం. దుమ్మెత్తి పోస్తే హైందవులు ఆహా ఓహో అంటూ జేజేలు కొడతారు. పిచ్చినా కొడుకు. కానీ నీ ఛానల్ కి ఎంతమంది సబ్స్క్రైబర్స్? 10,500 అనుకుంటారు. మరి నువ్వు రోజు ఏసుని తిడుతున్నావు కదా, మేరీ లంచా ఏసు లంచా కొడుకు, మేరీ లంచా ఏసు లంచా కొడుకు అంటున్నాం కదా. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు? అదే కదా, ఆహా ఓహో ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు మరి మన ఛానల్ కి? మరి జనాలంతా వచ్చేయాలి కదా పాపం. అదే చిన్న చితక వీడియో కాదు కదా. 3 to 4 hours, 5 hours, 6 hours, 8 hours చేసిన, 12 hours, 24 hours చేసిన వీడియోలు ఉన్నాయి కదా. మీ లెక్కన మాకు అసలు మామూలుగా హైయెస్ట్ సబ్స్క్రైబింగ్ లక్ష అయిపోవాలి కదా. అదే ఆంధ్రాలోనే హైయెస్ట్ సబ్స్క్రైబింగ్ మీ దగ్గర ఉండాలి. అది కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా పాడు చేయడం తప్ప బతుకులకి ఏమి చేత. శివాజీ అన్న నువ్వు ఎలా దెంగుతావో తెలియదు వాళ్ళు. వీడు రేపొద్దున లైవ్ పెట్టి శివాజీ సేన రాత్రి నన్ను దెంగుడు నా వల్ల కాట్లో గుద్ద బలిసి నొక్కి వచ్చేస్తుంది ఇప్పుడు అని చెప్పి ఏడవాలి. చెప్పుకోడు తెలుసా, ఒక ఛానల్ వాళ్ళు అంటాడు అంతే తప్ప డైరెక్ట్ చెప్పడు. అంతే వీళ్ళు బతుకులు నెంబర్ ఇదే కదా, 79 ఎత్తడంటాడు 8979547454 ఇదేనా? అక్కడ ఉన్నదేనా? అదే అది ఓకే. స్క్రోల్ అవుతుంది. ఎవడెవడు ఫోన్ చేసి దెంగుతారో దెంగండి. మామూలు దెంగుడు కాదు ఇంక ఇడికి. కొత్త దెంగుడు మామూలుగా ఉండకూడదు ఇడికి. వాళ్ళు ఒక్క రోజుతో ఆగకూడదు కాలింగ్ కూడా. రేపు ఎల్లుండి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి.
లేకపోతే చెత్తలంచొడుకు నీకేం బాధ, నీకేం బాధ? మా రాముడిని అలా అయితే మాకు కాకపోతే నీ గుద్దలో మండుతుంది ఏట్రా ఎర్రిపుకు లంచొడక. నీ ఏసు కానీ గుద్ద దెంగినట్టు దెంగితే ఊరుకోవాలి ఏట్రా మేము ఎర్రిపుక. క్రిస్టియన్స్ కనుక మనం దూషిస్తే వెంటనే మన అకౌంట్ నంబర్ కి డబ్బులు పంపిస్తారు. ఎందుకనంటే పాపం చాలా సార్లు తెలుసు నీ అకౌంట్ కి డబ్బులు పంపిస్తున్నారు కదరా. ఏది బీచ్ లో అదిగో మొత్తం పరిచేసి ఉంచారు, అందరు జనాలు చేరుకుంటున్నారు. అదే ఇంకోటి ఏడిది ఈ పెచ్చలంచొడుక్కి మరీ కాకపోతే మా అకౌంట్ కి డబ్బులు వస్తున్నాయి కదా. దేవుడు నాకు కారు ఇచ్చాడు, రండి మీ కార్ని పరిచయం చేస్తారు. మేమే కదా చెప్పుకున్నాం ఎర్రిపుకు లంచొడక. కారుని చూపిస్తాను కానీ పరిచయం చేయడం ఏంటి, అదేమన్నా మాట్లాడుతుందా అంటే తెలియకు క్రైస్తవులు గొర్రెలండి అంటారు. నిజానికి గొర్రెలు క్రైస్తవులు వాళ్ళు గొర్రెలు కాదు, పెద్ద కొండ గొర్రెలు. మామూలు కొండ గొర్రెలు కూడా కాదు, గొద్ద దెంగించుకునే కొండ గొర్రెలు. అది కాదండి, ఒకసారి అంటే ఆడు హిందువుగా ఉన్నప్పుడు గొర్రెల్లాగానే ఉంటారు. ఒకసారిగా ఈ క్రైస్తవ జీవులకి తోడేళ్ళ తయారవుతాయి. గొర్రె కాస్త తోడేళ్ళలాగా అయిపోతాయి. అవతల మీద పడి పీక్కు తింటాం, పక్కన ఉన్న వాళ్ళు లాక్కోవటం, పక్కన మతాలు ఉన్న వాళ్ళని పక్క మతాన్ని దూషించడం, ఇవన్నీ ఏంటంటే రాక్షసులను తోడేళ్ళు చేసే పని. అదే క్రైస్తవులు చేస్తారు. ఈ క్రైస్తవ జాతి కాదు, హిందువులే పాపం అమాయకులు. నీ అమ్మ వెనకాతల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేవాడిని పట్టుకొని దంగి నీ అమ్మ ఏందిరా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేడాడు. అది కాదండి, వీడు వెనకాల పిక్తాడు, ఆ సౌండ్ రాకుండా సౌండ్ లో సౌండ్ కల్పిస్తాడు అనమాట. అంతకుమించి డేవిడ్ గారు మీరు పైన ఉన్నారండి. ఎందుకంటే ఎందుకంటే మీకు అబ్రప్ట్ గా సౌండ్ వస్తుందంటే అదే అర్థం. ఏజ్గోసి మినిస్ట్రీస్ గారు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదంట. ఇప్పుడండి కుమారు చూసావా, విన్నావా? ఏంది విన్నారు చెప్పాను. అదే అజయ్ బాబు గడిది కడుపులోనే ఏంటండి మా ఇంటి మాటలు మాట్లాడితే చాలు. మీ కీప్ గురించి తర్వాత మాట్లాడదాంలేండి. వెంటనే వాళ్ళ అకౌంట్ నంబర్ కి డబ్బులు వేసేస్తున్నారు. నిజమండి బాబు. నువ్వు చూసావా ఆవిడ అకౌంట్ నెంబర్ కి ఎంతమంది డబ్బులు వేసావు? నువ్వు చూసావా? చూడకుండా ఎందుకు రా మాట్లాడుతున్నావు పెచ్చలని చూడక? నిజంగా నీ డబ్బులు ఉంటే ఆవిడ ప్రతిసారి కొంచెం ఇదేంటి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఆర్థికంగా సాయం చేయండి ప్రతిసారి ఎందుకు అడుక్కుంటుంది ఆవిడ? చెప్పండి. కావాలంటే చూడండి, ప్రతి వీడియోలో ఆ అకౌంట్ నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటది. నేను ముందుకెళ్ళి కొంచెం చూపిస్తా, వీడియో కూడా మీకు చూపిస్తా. అకౌంట్ నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటది. అకౌంట్ నెంబర్ స్క్రోల్ అవుతుందిరా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంటది. నీకేం దెంగింది? నీలాగా ఖచ్చితంగా నువ్వు 10% ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే నరకానికి పోతావు, దేవుడు సొమ్ము నువ్వు ఎవడ దెంగి తినడానికి అనట్లేదు కదా రిపుకులని చూడక. తల నేలకేసి కొట్టుకోండి, బాత్రూమ్ లో కూర్చి ఆడండి, దశంబాగిలు ఇచ్చి చావండి అని మేము ఎప్పుడు చెప్పట్లేదు. మీ అప్పులు పోవు, మీ కష్టాలు పోవు అని చెప్పింది కదా ఆవిడ లిప్స్టిక్ వేసుకుని. నీతి జాతి చేస్తా ఉంటది, సహాయం పంపించమని అడుగుతా ఉంటది, అన్న అక్క అంటా ఉంటది. మొత్తానికి టోటల్ గా ఆమె చేసేది ఏంటంటే జర్నలిజం సంగతి పక్కన పెట్టేసింది. జర్నలిజానికి న్యాయం చేయకపోతే చేయపోయింది, అన్యాయం చేసేస్తా. నువ్వు సర్టిఫికేట్ ఆవిడకి అవసరం. నువ్వు పాస్టర్ అని చెప్పు తిరుగుతున్నావు. నువ్వు పాస్టర్ గా ఉండడానికి నువ్వు అర్హుడువా? నువ్వు న్యాయం చేస్తున్నావా? ఏది యూట్యూబర్ తెంగినోడికేమో ఆడు దేవుడు సాతాను వాడి మీద పడ్డాడు, వాడు ఏదో అలాగ చేశాడు, మీరు దాన్ని పట్టించుకోకండి, కాంప్రమైజ్ చేసుకోండి అని ర్యాలీలు చేసిన ఎర్రిపుకు లంచోడికి ఎవడు? స్వస్థత వరాలు ఉన్నాయి కానీ అందరూ చేస్తారని నమ్మకూడదు. అటిపళ్ళుకు పిల్లలు పడతారా అని నవ్విన ఎర్రిపుకు లంచోడికి ఎవడు? మళ్ళీ ఆడి సంఖ్య నాకుతారు, ఆడికొద్దే సీకుతారు మళ్ళీ ఎర్రిపుకల్లారా.
జర్నలిజానికి అన్యాయం చేస్తుంది ఆవిడ. అబ్బా. జర్నలిస్టులు అంటే నాకు గౌరవం అండి, చేయనా జర్నలిజాన్ని నేను అమ్మాయి? గౌరవిస్తాను. అయితే ఈవిడ ఆ జర్నలిస్టు అని చెప్పుకోవడానికి యోగ్యురాలు కాదు అని నా అభిప్రాయం. నువ్వెవడివిరా చెప్పడానికి? నువ్వెవడివి చెప్పడానికి? నువ్వు జర్నలిజం చేసావా? ఆ? సరే, ఈ జర్నలిస్ట్ నవతాక ఆర్ వాయిస్ ఛానల్ అని పెట్టింది. మన క్రైస్తవ సమాజంలో ఒక కొద్దో గొప్ప ఈవిడి పరిచయం ఉంది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే అప్పుడప్పుడు ఈవిడి గురించి మన ఛానల్లో కూడా వీడియోలు వచ్చినాయి కదా. అట్లాగే ఈవిడికి నాకు ఆ మధ్య క్లాష్ అయింది. మీలో కొంతమందికి తెలుసు. పాపం లైవ్ లోనే ఏడ్ చేసింది. ఏమో పోని ఆడపిల్లలే అని ఆవిడ గురించి మాట్లాడటం దాదాపుగా వదిలేశాను. అయినా సరే అప్పుడప్పుడు ఈవిడ వీడియోలు నాకు పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈడి వల్ల అక్క ఏడిసిందా? శివాజీ, నాకు ఆ వీడియో కావాలి శివాజీ ఒకసారి. ఏ వీడియో? జాన్ బాబు గడి మీద ఏదో. ఈ జానుబాబు గారు ఏదో అన్నాడని ఆవిడ ఏడిసిందంట. నాకు ఒకసారి ఆ వీడియో యాదవ్ కావాలి. కాదు, ఈడే ఆవిడకి ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు అప్ప ఒకప్పుడు. ఎక్కువ తక్కువ మాట్లాడే లంజోడికి. అంతేగాని ఆవిడ ఎందుకు? అప్పుడు ఆవిడ వీడియో ఏదో పెట్టింది, ఆడియో. ఆ పెద్దన్న క్రైస్తవుల గురించి ఏదో పెడితే వీడియో జరిగిందే. ఆవిడేమో సొంతగా ఏం చేయలేదు, ఆల్రెడీ న్యూస్ లో వస్తుంది, జరిగిందే చెప్పిందని చెప్పి ఓ పిసుకుని వీడియో చేసి దుబ్బాడు. అయ్యా దొరల పాస్టర్ గారు